వందనాలు మీ అందరికీ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు 22:24 బాధను తృణీకరింపలేదు. దేవుని బిడ్డలారా, ఎవరైతే బాధపడుతున్నారో వారిని దేవుడు తృణీకరించలేదు. బాధపడు వారి బాధను తృణీకరించలేదు, వారిని అసహించుకోలేదు. వారి మొర ఆలకించాడు. నువ్వు ఏ సమస్యలు ఉండి మొరపెడుతున్నావో, ఏ బాధలో ఉండి దుఃఖపడి ప్రార్థిస్తున్నావో నిన్ను తృణీకరించడు దేవుడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు. నీకు సహాయం చేస్తాడు. నీ బాధను తీసివేసి, నీ బలహీనతను తీసివేసి నిన్ను కాపాడుతాడు. ఇదిగో యెషయా 41:10 ప్రకారం నీతి అను నా దక్షిణహస్తం చేత నిన్ను ఆదుకుంటాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను ఆదుకుంటాడు. 91 కీర్తన 14:15-16 నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు, మరణం నుండి చెవులకు నడిపిస్తాడు. కనుక నీ బాధను తృణీకరింపలేదు దేవుడు, అసహించుకోలేదు. నీ మొర విని నీకు జవాబిస్తున్నాడు. నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదిస్తున్న నీ సేవలో బలంగా వాడుకుంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.